యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మార్గంలో నడిచారో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మాటతో నేను మార్గాన్ని అంటున్నాడో ఆయనను చూసి ఆయన గురించి నువ్వు నేర్చుకోవాలి. మొదట తల్లిదండ్రులు ఇంటి దగ్గర బైబిల్ చదవకుండా పిల్లల్ని చదవమంటే బైబిల్ చదువుతారా? మొదట మీరు ప్రభువును చూసి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు మార్గాన్ని నేర్పించాలి. ఒకవేళ మార్గాన్ని నేర్పించకపోతే వారు ఏం చేస్తారో తెలుసా? పేరుకే క్రైస్తవ కుటుంబాలలో ఉంటారు, పేరుకే క్రైస్తవులు అనబడతారు, కానీ వారు ఎవరు కారు? క్రైస్తవులు. ఒకసారి ఒక వీడియో నా దగ్గరికి వచ్చింది. ఆ వీడియోలో ఒక ఇంటర్వ్యూ చేసి అతను ఆ అమ్మాయిని అడుగుతున్నాడు, నువ్వు క్రిస్టియనా అని అడిగాడు. అప్పుడు అమ్మాయి ఏమంటుంది? ఆటోమేటిక్గా క్రిస్టియన్ కాబట్టి ఎస్ నేను క్రిస్టియన్ అన్నాను. సరే నువ్వు బైబిల్లో ఉన్న విషయాలు నమ్ముతావా అని అడిగాడు ప్రశ్న, రెండో ప్రశ్న. అప్పుడు అమ్మాయి ఏమని సమాధానం చెప్పాలి? ఆమె క్రిస్టియన్ కాబట్టి ఏమని చెప్పాలి? నేను బైబిల్లో ఉన్నవి నమ్ముతాను అనాలి. కానీ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? నేను నమ్మను అని. బైబిల్లో ఉన్న సంగతులు అమ్మాయి నమ్మదంట, కానీ ఆమె ఎవరంట? క్రిస్టియన్. అక్కడి నుంచి వచ్చింది ఇటువంటి ఆలోచన విధానం అని అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే వచ్చింది.